బులెటిన్లో బ్రేకింగ్ అందుతోంది. విజయవాడలో భారీ మోసం వెలుగు చూసింది. మ్యూల్ అకౌంట్స్ తో 5,28,00,000 రూపాయలు లోన్లు తీసుకొని మోసం చేసినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. నిందితుడి నుంచి స్థిరాస్తి డాక్యుమెంట్స్ తో పాటుగా నగదుని, కార్ని, బైక్ ని, బంగారం, వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 9 ఏటీఎం కార్డ్స్ సైతం విజయవాడ పోలీసులు సీజ్ చేశారు. శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. నీలం పవన్ కుమార్ అనే వ్యక్తి ఈజ్ అ పర్సన్ హూ ఈస్ బిహైండ్ దిస్ ఫ్రాడ్ అనేది మేము కనుక్కున్నాం. ఇది సైబర్ క్రైమ్లో ఎందుకు రిపోర్ట్ చేయబడింది అంటే ఇంపర్సనేషన్ చేశాడు అండ్ వేరే వాళ్ళ ఐడెంటిటీస్ని థెఫ్ట్ చేసి దాని ద్వారా ఖాతాలు ఓపెన్ చేశాడు. అలాగే మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా బ్యాంక్ వాళ్ళని చీట్ చేసి అది తన సొంత లాభానికి యూజ్ చేసుకున్నాడు. కాబట్టి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గతంలో మీ సేవా కేంద్రంలో పనిచేసిన నిందితుడు పవన్ కుమార్ సెంటర్కు వచ్చే ప్రజల నుంచి ఓటర్ కార్డ్స్ సేకరించాడు. వాటి ఆధారంగా బ్యాంకులో లోన్స్ పొందడానికి అవసరమైనటువంటి నకిలీ శాలరీ స్లిప్స్ కానీ, ఐడి కార్డ్స్ అలాగే తప్పుడు పత్రాలను స్వయంగా తయారు చేసినట్టుగా చెప్తున్నారు. విజయవాడలోని వివిధ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్లో 2019 నుంచి మొత్తం 26 సేవింగ్స్ ఖాతాలను తెరిచాడు. క్రెడిట్ కార్డ్స్, లోన్ల రూపంలో 5,28,00,000 రూపాయలు తీసుకుని ఎగ్గొట్టాడు. బ్యాంక్ అధికారుల కంప్లైంట్తో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడి పేరుపై 7 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో బ్యాంక్ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2019 నుంచి 20 వరకు హీ యూస్ టు వర్క్ యాజ్ మీ సేవాలో అని పనిచేసేవాడు. 2017లోనే ఉద్యోగం వచ్చినట్టుంది మీ సేవాలో, అవుట్సోర్సింగ్ జాబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో హీ హ్యాడ్ యాక్సెస్ టు ఆల్ ద డీటెయిల్స్ మాట. ఎవరైతే ప్రజలు అతని వద్దకు వస్తారో ఫర్ సర్వీసెస్, వాళ్ళతోని బాగా పరిచయాలు పెంచుకున్నాడు. పట్మట మీ సేవలో పనిచేసేవాడు అతను. సో పెంచుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళ యొక్క ఐడెంటిటీస్ తీసుకునేవాడు, అంటే ఓటర్ ఐడీస్ తీసుకునేవాడు. ఈ పేరు డీటెయిల్స్ యూజ్ చేసుకొని ఒక పాన్ కార్డు, ఏదో ర్యాండమ్ పాన్ నెంబర్ యూజ్ చేసేవాడు. ఎక్స్ అనే వ్యక్తి యొక్క ఓటర్ కార్డ్ తీసుకొని వై అనే వ్యక్తి యొక్క పాన్ కార్డ్ తీసుకొని ఆ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఈ వ్యక్తికి వేసి ఫోటో మటుకు ఈ వ్యక్తిది తీసి ఫోటోషాప్ చేసి ఒక కొత్త పాన్ కార్డు తయారు చేసేవాడు. తయారు చేసి ఈ పాన్ కార్డు, ఓటర్ కార్డు పెట్టి మీరు నాకు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఎంతో ఇచ్చేవారు. ఆ అకౌంట్స్ ద్వారా కొంత అమౌంట్ తీసుకొని ఆల్రెడీ అతని దగ్గర ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ వాళ్ళకి ఇది సేవింగ్స్ అకౌంట్స్ అన్నీ కూడాను సాలరీడ్ అకౌంట్స్ అని చూపించాలన్న ఉద్దేశంతో ఎవ్రీ మంత్ హీ యూస్ టు డిపాజిట్ సమ్ అమౌంట్ ఇన్ టు ఆల్ దోస్ అకౌంట్స్.